విన్యాసాలకు విశాఖ ముస్తాబవుతోంది. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, విశాఖ నౌకాదళ విన్యాసాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? మరో 2 రోజుల్లో విశాఖ కేంద్రంగా అంతర్జాతీయ నౌకా విన్యాసాలు ప్రారంభం కాబోతున్నాయి. మొట్టమొదటిసారిగా తూర్పు తీరంలో ఈ విన్యాసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే విశాఖ నగరం మొత్తం కూడా పూర్తిగా దీనికి సంసిద్ధంగా తయారు చేశారు. దాదాపుగా 50 దేశాల నుంచి నౌకాదళ ప్రతినిధులు, అలాగే మిగిలిన దేశాల నుంచి కూడా దాదాపుగా 27 దేశాల నుంచి యుద్ధ నౌకలు ఈ విన్యాసాలకు వస్తూ ఉన్నాయి. ఇందుకు సంబంధించి విశాఖ నగరాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఇప్పటికే చాలా పలు దేశాల నుంచి నౌకలన్నీ కూడా విశాఖకు వచ్చాయి. మా నౌకాదళ అధికారులందరూ కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేశారు. ఇక నగరంలో కూడా నౌకాదళ విన్యాసాలను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు దాదాపుగా 80 కోట్ల రూపాయలు వ్యయంతో నగరం మొత్తాన్ని కూడా అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం విశాఖ నగరంలో 4వ తేదీ నుంచి ఈ విన్యాసాలు ప్రారంభం కాబోతున్నాయి. 4వ తేదీ బీచ్ రోడ్ లో ఉన్నటువంటి విక్టరీ ఎక్స్పీ స్థూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించడం ద్వారా విన్యాసాలకు సమావేశంగా ఇది ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అదే రోజు సాయంత్రం ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో దీనికి సంబంధించి మ్యారిటైమ్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతూ ఉంది. ఈ ఎగ్జిబిషన్ లో నౌకాదళం ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలు, నౌకాదళం ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు ఏం జరిగింది అనే విషయాలను ప్రజలందరికీ కూడా వివరించే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దీన్ని ఇప్పటికీ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో దీనికి సంబంధించిన స్టాళ్లన్నీ కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. 4వ తేదీన దీన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. అధికారికంగా నౌకాదళ సమీక్ష 6వ తేదీన ప్రారంభమవుతుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సమీక్ష నిర్వహిస్తారు. మొత్తం మీద విశాఖ బీచ్ కి అభిముఖంగా దాదాపు 4 వరుసల్లో 80 వరకు యుద్ధ నౌకలను వరుసగా నిలబెడతారు. వాటి గుండా